శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే కాంగ్రెస్ బీజేపీలు ఇక్కడ క్విడ్ ప్రోకో ఆట ఆడుతూ ఉన్నాయి. నీకిది నాకది అన్న చందంగా మరి ఇక్కడ ఇద్దరు కూడా ఇచ్చి పుచ్చుకునే ధోరణితోటి చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఒకవైపు మరి కేంద్రంలో బద్ధ శత్రువులైనటువంటి మరి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీలు రాష్ట్రంలో మాత్రం చెట్టా పట్టాలు వేసుకొని మరి ఇక్కడ ప్రభుత్వాన్ని మరి ఇక్కడ ప్రతిపక్షం నోటి నుంచే పొగుడుతుండడం, రెండు జాతీయ పార్టీలు కలిసి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ గా చేసుకొని ఇక్కడ అక్రమ కలయిక ద్వారా మరి ఇక్కడ తెలంగాణ ప్రజలకు అంటే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బీజేపీ అన్యాయం చేస్తా ఉన్నది. మరి ఇక్కడ కాంగ్రెస్ కు మిత్రపక్షంగా మారి మరి ఇక్కడ వైరుపక్షాలు ఏకమైన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అందులో భాగంగా మరి ఇద్దరు పప్పు బెల్లాలా ఇక్కడ పంచక తింటా ఉన్నారు తెలంగాణ ఆస్తులను అని చెప్పి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతుంటే, ఇక మరోవైపు అందాల పోటీల్లో మునిగి తేలుతున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ రైతన్నల గోసలు మాత్రం పట్టడం లేదు. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మరి ఇక్కడ అకాల వర్షాలతో ధాన్యం తడిచి మరి 20 రోజులు 30 రోజులైనా కూడా కాంటాలు కాక నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. బోనస్ మాట దేవుడెరుగు. మరి ఇక్కడ మద్దతు ధర కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఒకవైపు వడదెబ్బలతోటి ప్రాణాలు పోతా ఉంటే, మరోవైపు అకాల వర్షాలతోటి ధాన్యం దడిచి మరి ఇక్కడ రైతుల రోదన అరణ్య రోదన అవుతుందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక ఏదైతే సరస్వతి పుష్కరాల్లో మరి ఇక్కడ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినామని చెప్పి సుమారు 30 కోట్లు ఖర్చు చేసి మరి ఇక్కడ పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఇక్కడ సౌకర్యాలు ఏమి పూర్తి స్థాయిలో కనబడతా ఉన్నది. నిన్నటి రోజున మరి ఇక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయినాయి. ఒకవైపు ఏదైతే వీళ్ళు ఆ షామియానాలు, అదేవిధంగా సలువ పందిళ్లు, అదేవిధంగా టాయిలెట్లు మరి తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ నుంచి సమీక్షలు చేసుకుంటా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి ఇక్కడ మంత్రి నియోజకవర్గం కాళేశ్వరంలో మరి ఇక్కడ ఐటీ మంత్రిగా ఉన్నాడు దుద్దిల శ్రీధర్ బాబు. మరి దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయకుండా మరి సుమారు 9 నెలల కాలం తాత్సారం చేసి ఈరోజు మరి ఇక్కడ పర్మనెంట్ ఏర్పాట్లన్నీ కూడా గాలికి వదిలేసి తాత్కాలిక ఏర్పాట్లతోటి ఈ విధంగా పందిర్లు, ఆఖరికి టాయిలెట్లు కూడా పూర్తి స్థాయిలో నీలమట్టమైన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. దాంతో ఇక్కడ నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక్కడ సరస్వతి విగ్రహానికి అని చెప్పి వేసి ఇక్కడ తాత్కాలికంగా సెట్ వేసి అంతా కూడా పర్మనెంట్ కాదు, కేవలం విగ్రహం మాత్రమే ఇక్కడ పర్మనెంట్ ఉన్నది. కనీసం పిల్లర్లు కూడా వేయకుండా తాత్కాలిక సెట్లతోటి వేస్తే ఇక్కడ ఉన్నాయన్నీ కూడా పూర్తి స్థాయిలో నీలమట్టమైన నిన్నటి రోజున పొద్దున ఉదయం చూసేటప్పటికి ఎక్కడ కొట్టుకపోయి ఉన్నాయి. మరి ఇక్కడ అంటే ఏదైతే టాయిలెట్లు కానీ మరి ఇక్కడ ఏదైతే వాళ్ళు బట్టలు మార్చుకునే గదులు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే గదులు, సీలు, బట్టలు మార్చుకునే గదులు అని చెప్పి మరి అవి కూడా కనీసం పర్మనెంట్ గా వేయలేకపోయిన. గతంలో చూసుకున్నట్టయితే 2015లో గోదావరి పుష్కరాలు వచ్చిన టైంలో అప్పుడే పురుడు పోసుకున్న తెలంగాణలో మరి ఇప్పటి వరకు ఏదైతే పుష్కర ఏర్పాట్లు ఎప్పుడు కూడా మరి ఇక్కడ తెలంగాణలో చేయలేదు. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర పాలకులు గోదావరి పుష్కరాలంటే మరి రాజమండ్రి అన్న చందంగా తెలంగాణగా యావత్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మరి అక్కడ రాజమండ్రికి ఆకర్షించే విధంగా ప్రయత్నం చేసేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదట మరి ఇక్కడ నిర్వహించినటువంటి గోదావరి పుష్కరాలకు మరి ఇక్కడ సింగరేణి సహకారంతో మంత్రులు అయితే కాళేశ్వరంలో అయితే శాశ్వత షెడ్ల నిర్మాణం చేయించిండు. మరి ఇక్కడ కేసీఆర్. ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీధర్ బాబు మరి ఇక్కడ తెలంగాణలో మరి సరస్వతి పుష్కరాలు కూడా మొట్టమొదటిసారిగా నిర్వహిస్తా ఉన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 నెలల తర్వాత మరి ఇక్కడ ఏదైతే పుష్కరాలకు వచ్చిన పుష్కర ఏర్పాట్లు చేయడంలో విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం అనడానికి ఇక్కడ నిదర్శనంగా చూడవచ్చు. మరి ఇక్కడ సీసీ రోడ్లు అన్నారు, అవన్నారు పూర్తిగా బురదమయంగా మారి ఎక్కడ టెంట్లు మరి ఇక్కడ టెంట్లు కూడా పూర్తి స్థాయిలో మరి ఇక్కడ నేలమట్టమైన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇలాంటి అరకొర సౌకర్యాలు మరి ఇక్కడ నిర్వహించి మరి 30 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిరనే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. మరోవైపు ఏర్పాట్లలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ లోపలికి వాహనాలకు మాత్రం 100 రూపాయలు వసూలు చేసిరు. దాంతో మరి ఇక్కడ పెద్ద ఎత్తున దానికి సంబంధించిన విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. మరి ఇక్కడ గ్రామ పంచాయతీ తరఫున 100 రూపాయలు వసూలు చేస్తా ఉన్నది. మరి ఇక్కడ చూసుకుంటే టోల్ గేట్ వద్ద పెద్ద ఎత్తున వాహనాలు ఇక్కడ నిలిచిపోవడంతో నేను రోజున టోల్ గేటు వసూలు రద్దు చేస్తా ఉన్నారట. ఇది కాళేశ్వరంలో మరి ఇక్కడ టోల్ వసూలు మరి ఇప్పటివరకు అక్రమంగా వసూలు చేసిరని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చి భక్తులను నిలువుదోపిడి గురి చేస్తున్నాడంతో నిన్నటి రోజున ఇక్కడ మరి కలెక్టర్ గారు వాటిని టోల్ను ఆపేసినట్టుగా ప్రకటన చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదేమైనా కూడా
తెలంగాణ పట్ల కాంగ్రెస్ కు ఉన్న చిత్తశుద్ధి ఏ విధంగా ఉన్నదని దీన్ని బట్టి తెలిసిపోతా ఉన్నది. మరోవైపు గోదావరి పుష్కరాల నాటికి మరి ఇక్కడ శ్రీధర్ బాబు 100 కోట్లు ఇవ్వాలని అడిగినట. శ్రీధర్ బాబుకు అడగత్తలేదు. మరి ఆయన 100 కోట్లని అడుగుతాడు. 100 కోట్లు కాదు 200 కోట్లు ఇస్తా అంటా ఉన్నాడు. అంటే శ్రీధర్ బాబుకు అడగస్తలేదట. మరి ఇక్కడ 5 సార్లు అదే ఎమ్మెల్యేగా చేసిండు, 2 సార్లు మంత్రి పదవి, ఒకసారి విప్పు చేసిన ఆయనకేమో మాట్లాడతలేదు. మరి ఏకాఏకి షార్ట్ కట్లో వచ్చినటువంటి ముఖ్యమంత్రికి మాత్రం దీని పెద్ద ఎత్తున అవగాహన, శ్రీధర్బాబుకు అవగాహన లేదు అని చెప్పి ఆయనే మరి స్వయంగా వెల్లడించిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. అదే విధంగా చూసుకున్నట్టయితే సింగరేణికి సంబంధించి మరి ఇక్కడ ఓసీపీ 2కు సంబంధించి కాలువ మళ్లింపు పనుల లోపల మరి నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్ నిర్వహించిండు మొన్నటి రోజున. ఆ బ్లాస్టింగ్ నిర్వహించడంతో మరి ఇక్కడ ఇండ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. ఆ దెబ్బతిన్న ఇండ్లకు మన నష్టపరిహారం చెల్లించడానికి అన్నిటిని కూడా మరమ్మతులు చేయించే బాధ్యత నాది. మరి ఇక్కడ పూర్తి స్థాయిలో తప్పు జరిగింది, నాకు క్షమించమని చెప్పి అడిగిన జిఎం అక్కడ ఏది ఇబ్బందిగా ఉన్నదో రేకుల షెడ్లు ఏవైతే కూలినాయి, ఒక్క రేకు పోతే మరి మిగతా రేకులన్నిటిని కూడా వేయించి కొత్తగా చేసిస్తాడు. వస్తువు పోతే కొత్త వస్తువు కొనిస్తాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి మాట మార్చిండు. దాంతో మన నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా వాళ్ళ మీద మరి ఇక్కడ తీవ్రస్థాయి హెచ్చరికలు చెప్పారు. మాట తప్పితే కోర్టుకు ఎడుస్తాం, మరమ్మతు పనులు నాణ్యతగా చేయాలి, పాడైన వస్తువులు కొత్తగా కొనియాలి, నాగపల్లి సి బ్లాక్ ప్రమాదంలో ఉంది, సింగరేణి సేకరించాలి అని చెప్పి బీఆర్ఎస్ నాయకుల డిమాండ్. సింగరేణి బ్లాస్టింగ్ విధ్వంసంతో నాగపల్లిలో దెబ్బతిని ఇళ్లను పూర్తి స్థాయిలో సర్వే చేసి మరమ్మతు పనులను నాణ్యతగా చేపట్టాలని చెప్పి బీఆర్ఎస్ మరి ఇక్కడ నాయకులు డిమాండ్ చేసిండ్రు. శనివారం దెబ్బతిన్న ఇళ్లను సింగరేణి మరమ్మతు చేపట్టిన ఇళ్లను పరిశీలించి వారు అనంతరం విలేకరులతో మాట్లాడిన బ్లాస్టింగ్ విధ్వంసం జరిగిన రోజున బాధితులకు న్యాయం జరగాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గ్రామస్తులంతా రోడ్డెక్కి దిగ్బంధం చేస్తే పోలీసులు సింగరేణి అధికారులు జీఎం సుధాకర్ రావును తీసుకొచ్చి హామీ ఇప్పించారని తెలిపారు. అందులో భాగంగా తప్పంత తమదే అని క్షమించమని కోరడంతో పాటు దెబ్బతిన్న ఇండ్లన్నింటినీ మరమ్మతు చేపడతామని, ఒక రేకు పగిలితే మొత్తం రేకులు కొత్తగా వేసి మరమ్మతు చేయడంతో పాటు దెబ్బతిన్న వస్తువులను కొత్తగా వివరిస్తామని మాటిచ్చన్నారు. కానీ ప్రస్తుతం మరమ్మతు పనులు నాశరకంగా ఉంటున్నాయని, దెబ్బతిన్న వాడి స్థానంలో మాత్రమే కొత్తగా వేస్తామని కొర్రీలు పెడుతున్నారని వారు ఆరోపించారు. పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులను సైతం కొత్తవి కాకుండా రిపేర్ చేస్తూ ఉంటున్నారని, మాట తప్పితే కోర్టుకి ఇస్తామని హెచ్చరించారు. నాగపల్లి గ్రామ ప్రజలు సౌమ్యులని మరి ఇక్కడ ఏదైతే వాళ్ళు మంచితనంతో జీఎంపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేయలేదని, మరి ఇప్పుడు జీఎం మాట తప్పితే ఖచ్చితంగా కోర్టు ద్వారానైనా క్రిమినల్ కేసులు నమోదు చేయించడానికి బీఆర్ఎస్ వెనుకాడదని చెప్పి హెచ్చరించిన పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. మరి ఇప్పటికైనా జీఎం గారు మరి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం అవన్నీ చేయాలి. అదేవిధంగా మరి ఏదైతే ఓబీ కుప్పలు గ్రామానికి సమీపంలోకి వచ్చిన సి బ్లాక్ 20-25 మీటర్ల దూరంలోనే ఉన్నది. రేపు ఓసిబిటు మరి ఏదైతే దాని జీవితకాలం ముగిసిన తర్వాత ఆ ఓబీ కుప్పలు గుదిబండగా మారే అవకాశం ఉన్నది. దాని నుంచి మరి వరదకు వచ్చే నీళ్ళైతే దానికి వరదకు వచ్చే ఆ మట్టి కూడా పూర్తి గ్రామానికి కప్పేసే ప్రమాదం ఉన్నాయి. కాబట్టి మరి సి బ్లాక్ అంతా కూడా భూసేకరణ చేసి మరి ఇక్కడ పునరావాసం కల్పించాలని కూడా మరి ఇక్కడ డిమాండ్ చేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో తూకంలో తాకట్టు అన్నదాత నిలువుదోపిడి క్వింటాల్ వడ్లకు 6 కిలోల కోత తాలు తేమ నాణ్యత లేని పేరిట కొర్రీలు తరుగు పేరిట రైతులకు సర్కారు దగా ట్రక్ షీట్లు రాయడంలోనూ తీవ్ర జాప్యం మిల్లర్లు సివిల్ సప్లై అధికారులకు మాకు చేతులెత్తేసిన అధికార యంత్రాంగం తీవ్రంగా నష్టపోతున్న రైతు పట్టని సర్కారు ఏ విధంగా పడితే సర్కార్ ఇక్కడ అందాల పోటీలలో మునిగి తేలుతా ఉన్నది. వారిని రోజుకొక చోట రోజుకొక మరి పర్యాటక ప్రాంతాన్ని చూపిస్తూ ఆటలాడిస్తూ పాటలు పాడిస్తూ మరి వాళ్ళ సేవలో తరించిపోతా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే రైతులు రోడ్డెక్కి ధాన్యాన్ని తగలబెట్టుకుంటా ఉన్నారు. మరోవైపు తడిసిన ధాన్యంతో వాళ్ళ ఆ రోదనలు అరణ్య రోదనలుగానే మిగిలిపోతా ఉన్నాయి. కానీ ప్రభుత్వం నుంచి వాళ్ళను సందర్శించిన నాయకుడు లేడు, వాళ్ళకు సమాధానం చెప్పి నాయకుడు లేడు. మరోవైపు ఒక్క గిడ్ల గింజను కూడా తరుగుది ఏమన్నారు. ఇప్పుడు క్వింటాల్కు 6 కిలోలు ఏకంగా 6 కిలోల తరుగును తీస్తా మరి ఇక్కడ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. రేవంత్ షార్ట్కట్ సీఎం అనుభవరాహిత్యం అపరిపక్వత సొంతం 16 నెలల పాలనా కాలమంతా స్కామ్లే 6 గ్యారంటీలు అటకెక్కించి అందాల పోటీల బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజం అని చెప్పి మరి ఇక్కడ రేవంత్ షార్ట్ కట్లు వచ్చిండు సీఎం గా. అనుభవరాహిత్యం పరిపాలన అనుభవరాహిత్యం అదేవిధంగా అసమర్థత ఇక్కడ కొట్టొచ్చినట్టు కనబడతా ఉన్నది. ఇలా 6 గ్యారంటీలు ఇస్తాం 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి
మరి ఇక్కడ తెలంగాణ ప్రజలందరినీ కూడా మోసం చేసి ఇలా అందాల పోటీల్లో తులతూగుతా ఉన్నాడు. కానీ మరి ఇక్కడ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని చెప్పి ఆయన డిమాండ్ చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక మెట్రో ఛార్జీల పెంపు వద్దు, ప్రజా రవాణాపై ప్రభుత్వం పగబట్టడం బాధాకరం అని చెప్పి మరి ఇక్కడ హైదరాబాద్లో చూసుకున్నట్టయితే రవాణా వ్యవస్థ అంతా కూడా మరి సిటీ బస్సుల మీదనే ఆధారపడి ఉంటుంది. మరి తాజాగా మెట్రో వచ్చిన తర్వాత చాలా మంది మరి మెట్రోలో వెళ్ళడానికే ఎక్కువ మొగ్గు చూపినారు. ఎందుకంటే ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా అనుకున్న సమయానికి చేరుతారు కాబట్టి. ఏదైతే ఉచిత బస్సు పథకం వచ్చిందో మెట్రోలో వెళ్ళే మహిళలు కూడా మళ్ళీ బస్సులకు వైపు మళ్ళీ ఉచిత బస్సుతోటి, దాంతో మరి అక్కడ మహిళలందరూ కూడా ఆర్టీసీలోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆర్టీసీకి వచ్చే ఆదాయం మాత్రం నిల్లుగా మారింది. మరి ఇక్కడ మెట్రోలో మగవాళ్ళంతా విధిగా మెట్రోలోనే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దాంతో ఏదైతే సర్కార్ ఆదాయం పెంచుకోవడం కోసం మెట్రో ఛార్జీలను పెంచబోతా ఉన్నది. ఇప్పటికే మరి వాళ్ళకు గుదిబండగా మారుతా ఉన్నాయి అని అంటే మళ్ళీ ఈ మెట్రో ఛార్జీలు పెంచి మరి నానా ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉన్నాయి. కాబట్టి సిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా మెట్రో ఛార్జీల పెంపును రద్దు చేయాలని చెప్పి మరి నిన్న రోజున ప్రభుత్వానికి లేఖ రాసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఉద్యోగుల కోసం బీఆర్ఎస్ సిద్ధం, సమరశంఖం పూరించేందుకు సిద్ధమైన పార్టీ నాయకత్వం, సర్కార్పై పూర్తి స్థాయిలో ఒత్తిడి, ఉద్యోగులు పెన్షన్ల డిమాండ్లపై పోరు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశంలో కేటీఆర్ హరీష్ రావు అని చెప్పి మరి కేటీఆర్ హరీష్ రావు మధ్యలో విభేదాలు ఉన్నాయని చెప్పి అపోహలు సృష్టించి మరి బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టడానికి మరి వాళ్ళ సోషల్ మీడియా నానా తంటాలు పడుతూ ఉంటే వాళ్ళిద్దరు మాత్రం ప్రభుత్వం మీద ముప్పేట దాడి చేయడానికి ఇక్కడ మరి ఒక కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు. వరుసగా 2 రోజులు 3 రోజులు భేటీ అయింది అని అంటే మరి ఇక్కడ ప్రభుత్వం మీద మళ్ళీ ఏదో గుదిబండ మోపబోతా ఉన్నారు. దానిలో భాగంగానే ఉద్యోగ సంఘాలకు అండగా నిలవాలని చెప్పి కార్యాచరణ రూపొందించబోతా ఉన్నారు. ఏదైతే ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మరి ఇక్కడ ఆ పెండింగ్ డిఏలను ఇవ్వకుండా, పిఆర్సీని వేయకుండా మరి ఇక్కడ వాళ్ళకు ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించకుండా మరి ఇక్కడ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకుంటూ మరి ప్రజల పొట్టగొట్టి మీకు పెట్టాలన్నా అని చెప్పి ఏదైతే మాట్లాడిండో దాని మీద పోరు ఏ విధంగా చేయాలి, ఉద్యోగ సంఘాలకు ఏ విధంగా అండగా నిలవాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకునబెట్టి మరి ఇక్కడ ప్రభుత్వాన్ని ద్వారా ఇక్కడ ఉద్యోగులకు అందాల్సిన బెనిఫిట్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా ఒత్తిడి తెచ్చి ఇప్పేయాలి అనే దాని మీద మరి ఇక్కడ కృష్ణార్జునులు ఇద్దరు కూడా 2 రోజుల నుంచి భేటీ అయిందంటే ఖచ్చితంగా సర్కార్కు మరో పెద్ద తలకు బొప్పి పెట్టే సమస్యను మళ్ళీ వాళ్ళ నెత్తి మీద పెట్టబోతా ఉన్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక వేతనాలు పెంచడం చెప్పి మినీ అంగన్వాడీల వాళ్ళకు చెప్పడం అయితే చెప్పింది కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు వాళ్ళకు జీతాలు రాలేట. వేతనాలు పెంచినట్టే పెంచి పాత జీతాలను చెల్లిస్తూ కాంగ్రెస్ సర్కార్ తమను మోసం చేసిందని మినీ అంగన్వాడీ టీచర్లు దుమ్మెత్తి పోశారు. సోమాయిగూడ ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియాతో తమ గొడవ వెళ్ళి వస్తున్న అనంతరం సర్కార్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఇలా పెంచడం చెప్పి జీతాలు ఇవ్వలేదు, మరోవైపు ఉద్యోగుల డిమాండ్ల మీద మరి ఇక్కడ కమిటీ సభ్య కమిటీ చేసినామన్నారు. అసలు 3 కమిటీలు అయిపోయినాయి కానీ ఇప్పటి వరకు నివేదిక రాలేదు. మళ్ళా చర్చలు జరుపుతారట. అంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఇది సమస్య. మరి ఇక్కడ ఆ కమిటీ నివేదిక కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకు ఇవ్వాల్సిన పెండింగ్ డిఏలు ఇవ్వాల్సి వస్తుంది. అది ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున భారం పడే అవకాశం ఉంటుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే ఇప్పటికే 8,000 కోట్లు పెండింగ్ ఉన్నాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిండు. మరోవైపు ఆడంబరాలకు పోకుండా అందాల పోటీలకు కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఉద్యోగులను పెన్షనర్లను నానా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో 7 రోజులు వర్షాలు, బంగాళాఖాతంలో భారీ తుఫాను, 20 రోజుల తర్వాత తగ్గనున్న ఉష్ణోగ్రతలు, 10 నాటికి రాష్ట్రానికి రుతుపవనాలట. మరి 7 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నది. 20 తర్వాత ఏదైతే మే 20 తర్వాత నుంచే మరి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని చెప్పి ఏదైతే మరి ఇక్కడ వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి. ఇక చౌదర్పల్లి భూములపై నీకు తెలుసా అండి, 4 సభ్యులతో రెవెన్యూ కమిటీ ఏర్పాటు, 294/5 సర్వే నియమాలపై సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి ఉత్తర్వులు, గతంలో ఇచ్చిన ఉత్తర్వులు నిలుపుదల అని చెప్పి ఇక్కడ చౌదర్పల్లి భూములు అసలు మొత్తం ఈరోజు మరి ఇక్కడ మొత్తం రఘునందన్ రావు ఏదైతే శుద్ధపూస మాటలు మాట్లాడే రఘునందన్ రావు ఎన్నికల ముందు 8 ఎకరాలు అఫిడవిట్లో చూపించిన రఘునందన్ రావు ఈరోజు 176 ఎకరాలకు అధిపతిగా మారిండు. దాని వెనుక మతలబ్ ఏంది అని అంటే అసైన్డ్ భూములన్నింటినీ కూడా పట్టాలుగా మార్చి ఆ పట్టాలన్నింటినీ కూడా తన కుటుంబ సభ్యుల మీద చేర్చుకున్నాడు అని చెప్పి ఇక్కడ మరి ఏదైతే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రఘునందన్ రావు మరి ఇక్కడ ఇక్కడ ప్రభుత్వంతో చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతా ఉన్నాడు. ముందుగా రఘునందన్ రావు ప్రభుత్వానికి అనుకూలంగా ఏ విధంగా వ్యాఖ్యలు చేసిండో అది చూసిన తర్వాత అసలు ఈ విషయం అనేది ఏందనేది గమనిద్దాం. కొత్త నిబంధనలు, కొత్త చట్టాలు, భూభారతి వచ్చింది కాబట్టి ఒక
చిన్న అమెండ్మెంట్ ని రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం తెచ్చినటువంటి అమెండ్మెంట్ ని దీంట్లో చేర్చినందుకు నేను రెవెన్యూ మంత్రి గారిని ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. ఒక్క మాట సార్, ఎత్తేడిచిన వ్యవసాయం రైతేడిచిన రాజ్యం బాగుపడదు సార్. మీ పాలనలో అది జరగకుండా గత 10 ఏళ్లలో ధరణి పేరు మీద రైతుల్ని ఏడిపించి గోసపెట్టి ఎంట్రీ చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ రెక్టిఫై చేయాలని, పార్టీలకు అతీతంగా రైతులని ఆదుకోవాలని ఈ సందర్భంగా నేను మీకు సవినయంగా అప్పీల్ చేస్తూ సెలవు. శుద్ధపూస మాట్లాడే మాటలు ఏంది అని అంటే, రైతన్నలన్నట గత ప్రభుత్వం ఏడిపించిందట, పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు, దాని మీద ప్రశ్న వేస్తలేడు. ఇప్పటి వరకు రైతు భరోసా 4 ఎకరాలకు మించి రాలేదు, దాని మీద ప్రశ్న వేయడం లేదు. ఇప్పటికి బోనం చెల్లిస్తలేడు, దాని మీద మాట్లాడతలేడు. అదేవిధంగా మరి కళ్ళాల్లో రైతులు నానా తంటాలు పడతా ఉన్నారు, దాని మీద మాట్లాడతలేదు. ఇదంతా సుభిక్షంగా కనబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఆయనకు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నాయనే రెవెన్యూ మినిస్టరు. మరి 2024 ఏప్రిల్లో ఈయన పేరు మీదకి, ఇలా కుటుంబ సభ్యుల పేరు మీదకి అసైన్డ్ భూమి కాస్త పట్టాలుగా మారింది. ఆ పట్టాలు కాస్త మరి ఇలా కుటుంబ సభ్యుల పేరు మీదకి వచ్చినాయి. ఏ విధంగా వచ్చినాయి అని అంటే, ఆయన స్వతహాగా లాయర్ కాబట్టి మరి ఇక్కడ అసైన్డ్ గా ఉన్నప్పుడే తన అనుసరులతోటి మరి వాళ్ళ పేరు మీద వాళ్ళకు ఏదైతే అగ్రిమెంట్లు రాయించుకొని మరి వాళ్ళ ద్వారా కోర్టులో కేసు వేయించిండు. పట్టాదారుల ద్వారా కేసు వేయించి కేసు మరి దీన్ని పరిశీలించాలని చెప్పి ఏదైతే కోర్టు కలెక్టర్కు రాసిందో, మరి ఆ కలెక్టరు ఇవన్నీ కూడా అసైన్డ్ భూములే వాళ్ళ కుటుంబానికి చెందాలని నివేదిక ఇవ్వకుండా మరి అవన్నీ కూడా మొత్తంలో పట్టాలను ఇచ్చినా ఏమిచ్చినా మొత్తానికి అయితే ఆయన ఇచ్చిన నివేదిక ద్వారా మరి ఇక్కడ ఇలాంటి ఏదైతే ప్రతిపక్షం పాలకపక్షం, ఇక్కడ ప్రతిపక్షం ఇక్కడ పాలకపక్షం ఇద్దరు కుమ్మక్క అయిన తర్వాత అధికారులు ఏం చేయగలుగుతారు? దాంతో మరి ఆయనకు కలెక్టరు ఏదైతే క్లీన్ చిట్ ఇచ్చిండు, దాంతో పట్టాలుగా మారినాయి. పట్టాలు వెంటనే ఇలా అనుచరుల పేరు మీదకి వెళ్ళి ఈయన పేరు మీదకి వచ్చినాయి 176 ఎకరాలు. మరి గతంలో ఎమ్మెల్యేగా దుబ్బాక ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడే ఈయన హామీ ఇచ్చిండు, నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా మీ అన్నింటినీ కూడా మీకు పట్టాలు చేయిస్తా అని. పట్టాలు అయితే చేయించింది, కానీ ఆ భూములన్నీ తన కుటుంబ సభ్యుల పేరు మీదకి వచ్చినాయి. కాబట్టే ఈ శుద్ధపూస ప్రభుత్వాన్ని మరి ఏదైతే మరి ఆ జోకుతా ఉన్నాడు, మరి ఇలా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బీజేపీ ఎంపీలు, ఇటు కిషన్ రెడ్డి అయితే, ఇటు బండి సంజయ్ అయితే, ఇటు రఘునందన్ రావు అయితే, ఇటు కొండ విశ్వేశ్వరరెడ్డి అయితే, అందరూ కూడా ఇక్కడ చెట్టా పట్టాలు వేసుకొని నీకు ఇది నాకు కదని పప్పు బెల్లాల పంచక తింటా ఉన్నారు. మరి క్విడ్ ప్రోకో నడుస్తా ఉన్నది వీళ్ళ మధ్య. మరి ఇక్కడ ఎవరైతే ప్రభుత్వం మీద పోరాటం చేస్తారో ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు, వాళ్లకు అండగా కూడా నిలవడం లేదు. అంటే ఇక్కడ వీళ్ళ మధ్యలో ఏం బంధం నడుస్తా ఉన్నది అనే విషయాన్ని ఒకసారి మనం గమనించాలి. ఈ రకంగా దీనికోసమే మరి ఇక్కడ త్రిపులార్ను తలపిస్తున్న రఘునందన్ రేవంత్ స్నేహం, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు భూ కబ్జాలకు రేవంత్ రెడ్డి అండ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల అసైన్ భూములను కబ్జా పెట్టిన రఘునందన్ రావు మీద రైతులు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న రేవంత్ సర్కార్. ఎస్సీ భూముల వ్యవహారంలో రేవంత్ కు అనుకూలంగా బ్యాంకులతో చక్రం తిప్పిన రఘునందన్ రావుపై చర్యలు తీసుకోవడంపై ఆశ్చర్యపోతున్న లోకల్ కాంగ్రెస్ నాయకులు. ఇప్పటికే రఘునందన్ రావు కబ్జా కోరల్లో 176 ఎకరాల రైతుల భూములు కబ్జా మీద వార్తలు రాస్తే కేసులు పెట్టి కోర్టు కీడుస్తానని బెదిరిస్తున్న రఘునందన్. నేను స్వతహాగా లాయర్ను, మరి ఆ అసైన్డ్ భూములన్నీ నీ మీదకి ఎందుకు వచ్చినాయి అని అంటే వీటికి సమాధానం చెప్పడు. కానీ ఎవరెవరైతే దీన్ని ప్రచారం చేస్తారో వాళ్ళ మీద నేను ఖచ్చితంగా లీగల్ నోటీసులు ఇస్తా అంటాను. నీ లీగల్ నోటీసులు ఏమని కావాలరా అయ్యా? నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నావు, ఇలా రైతుల భూములు గుంజుకోవడానికి సిగ్గు లేదా? అసలు అసైన్డ్ భూములు అనేవి ఎందుకు పెట్టిండ్రు? అసైన్డ్ అనేది వాళ్ళ కుటుంబం ఆ భూములలో దున్నుకొని మరి ఇక్కడ ఏదైతే బతకాలి వాళ్ళ కుటుంబం అంతా అన్నారు, వాళ్ళకు అమ్మకానికి వీలు లేదు. అది మరి ఇక్కడ ఏదైతే చట్టంలో ఉన్న లోసుకులను ఆధారం చేసుకొని ఇక్కడ అధికార పార్టీకి తొత్తుగా మారి అధికార పార్టీ అండదండలతోటి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అనుకూలంగా నివేదికలు ఇప్పించుకొని ఈ రోజు ఆ భూములన్నింటినీ కూడా కబ్జా చేసిండు. ఇక్కడ జరుగుతూ ఉన్నది క్విడ్ ప్రోకో ఇద్దరి మధ్యలో. మరి ఇక్కడ ఒక రఘునందన్ రావుకి ఇది జరిగింది, బండి సంజయ్కి ఏం జరిగింది, కిషన్ రెడ్డికి ఏం జరిగింది, కొండ విశ్వేశ్వరరెడ్డికి ఏం జరిగింది అనేది కూడా మరి రాబోయే రోజులలో తెలంగాణ ఉన్నది. ఏదేమైనా ఈ ప్రజా సమస్యలను పనంగా పెట్టి మరి ఇక్కడ జేబులు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంతో ఏదైతే కమిషన్ల సర్కారుగా మారిందో మరి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఏదైతే అసైన్డ్ ల్యాండ్లు ఏవైనా ఉన్నాయో అవిటిని కూడా 30% తనకి ఇస్తే పట్టాలుగా మారుతుందని సొంత ఎమ్మెల్యేనే మరి ఇక్కడ ఆయన మీద విమర్శలు చేసిండు. మన కొండ సురేఖ చెప్పింది ప్రతి ఫైల్కు డబ్బులు తీసుకుంటారని చెప్పి సాక్షాత్ చెప్పింది. మరి ఇక్కడ అధికార పక్షం అన్న బయటపడతా ఉన్నది, కానీ మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ చేస్తున్న పోరాటం తరహాలో మరి బీజేపీ మాత్రం చేయలేకపోతా ఉన్నది. కారణం ఏంటి అని అంటే మరి ఇక్కడ నీకు ఇది నాకదని ఇద్దరు పంచుకొని తింటున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడాలి. ఇది
బీజేపీ నాయకుల ప్రతిపక్ష తీరు ఏ విధంగా ఉన్నది, ప్రతిపక్షంలో మరి ఇక్కడ అధికార పక్షాన్ని ఎందుకు పొగుడుతా ఉన్నారు అని అంటే దాని వెనుక మరి మూసి ప్రక్షాళనప్పుడు కూడా అండగా నిలిచిండు. అదేవిధంగా హైడ్రా కూల్చివేతలను రఘునందనరావు సమర్థించిండు. ఫలితంగా 170 ఎకరాలు మరి ఇక్కడ ప్రజలై కొట్టేసిండు అని మరి చెప్పక తప్పని పరిస్థితి. ఐటీడీఎల్ నిర్వీర్యం, చెంచుపెట్టలో దయనీయ పరిస్థితులు, సమస్యల వలయంలో చెంచులు. మన్ననూరు ఐటీడీఏలో ఏక నిరంజన్ ఒక సీనియర్ అసిస్టెంట్ తో సరి మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న 7వ నగరంలో 20 పోస్టులు ఖాళీ. తాగునీరుకు దిక్కులేని చోట సాగునీటికి 12,600 కోట్లతో పథకం అనేది ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి 12,600 కోట్లతోటి ఇందిరా సౌరగిరి జల వికాస అనే ఒక పథకాన్ని ప్రారంభించబోతా ఉన్నాడట. తాగునీటికేమో ఇగో ఇలాంటి దోరి దీని నుంచి ప్యూరిఫై చేసి ఇస్తామని చెప్పి మరి ఇక్కడ ఐటీడీఏలలో కనీస సిబ్బంది లేరు. ఆ గిరిజన అభివృద్ధికి సంబంధించి వాళ్ళకు మరి ఇక్కడ అధికారులు దిశానిర్దేశం చేసి లేదు, వాళ్ళకి సహకారం అందించలేదు. సాక్షాత్ ఎస్టీ మంత్రి ఉన్న కాడనే 20 పోస్టులు ఖాళీ ఉన్నాయని అంటే ప్రభుత్వానికి గిరిజనుల అభివృద్ధి మీద ఎంత చిత్తశుద్ధి ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక గుడి పేరుతో బురిడి 10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికేశారు. సిటీ శివారులో కాంగ్రెస్ నాయకుల నయామోసం, ముందుగా గుడి నిర్మాణం ఆపై వెంచరట. మరొక చిన్న గుడి కట్టి ఆ ప్లేస్ అంతా ఆధీనంలో తీసుకొని ఓ ఎమ్మెల్యే తోటో ఎంపీ తోటో దీన్ని ఆ గుడిని మరి ఏదైతే ఆ శంకుస్థాపన చేయించి మిగతా అన్ని ఫ్లాట్లు వేసుకొని మరి మింగుతా ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం మరి ఎవరికి దోచిన కాడికి వాళ్ళు దోసుకొని, ఎవరికి దొరికింది వాళ్ళు దోసుకొని ఉన్న సందంగా వేడుక చూస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక పంటల బీమాపై రివర్స్ గేర్, ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులు చెల్లించాల్సిందే. గత నిర్ణయంపై వెనక్కి తగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుడు ప్రభుత్వమే చెల్లిస్తుందన్న మంత్రి తుమ్మల పథకం అమలులో నిబంధనల మార్పుకు కసరత్తు, విధి విధానాల రూపకల్పనపై తాజాగా మంత్రి ఆదేశాలని. పంటల బీమా చేస్తాం మేము, ప్రభుత్వమే భరిస్తుంది, రైతులను ఆదుకుంటాం మేము. రైతు ప్రభుత్వం అన్నాడు. రైతు ప్రభుత్వంలో రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, బోనస్ బోగసు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు, కనీసం రవాణా చేయడానికి లారీలు కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఈరోజు రైతులకు మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైన మరి ఇక్కడ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మార్పు పేరుతోటి మరి అలనాటి రోజులు తీసుకొస్తా అని ముందే చెప్పిండు, అవే తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. కరెంటు కోతలు, మరి ఇక్కడ ఏదైతే సాగునీటి కొరత, తాగునీటి కొరత అన్నింటినీ సృష్టించి ఇలా తెలంగాణను అధోగతి పాలు చేస్తా ఉన్నాడు. అభివృద్ధి కోసం ప్రజా ఉద్యమాలు చేస్తాం, కరీంనగర్ను కళావిహీనంగా మార్చేశారు, పరిపాలన జరుగుతున్నదా లేదా 18 నెలల్లో ఒక సమీక్ష కూడా పెట్టలేదు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అతిపెద్ద కుంభకోణం, సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ తో కంటే సొంత మంత్రులతోనే ముప్పు. రాబోయే రోజుల్లో 100 సీట్లతో అధికారంలోకి వస్తాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి కేసీఆర్ హయాంలో వచ్చిన పనులు కొనసాగించాలని కలెక్టర్ విధంగా చెప్పి మరి అభివృద్ధి కోసం ప్రజా ఉద్యమాలు చేస్తామంటే, ప్రజా ఉద్యమాలు చేయకపోతే వాళ్ళ అభివృద్ధి కాదు కదా. మరి రాను తెలంగాణను సర్వనాశనం చేసే పరిస్థితి ఉన్నది. ఈ రోజు ప్రజలను భాగస్వామ్యం చేసి ప్రజా ఉద్యమాలతోటి వాళ్ళ మెడలు వంచి సర్కార్ను సెటిలైజ్ చేయాల్సిన బాధ్యత ప్రజలే తీసుకోవాలి. మరి వాళ్ళు ఏదైతే మరి ఉచితాల పేరుతోటి మరి ఇక్కడ ఆచరణ సాధ్యం కాని హామీలను శ్రీధర్ బాబు రాసిండో, వీళ్ళు అమలు చేస్తామని చెప్పిండో, ఇద్దరు సంతకాలు పెట్టించి మరి బాండ్ పేపర్లు ఇచ్చి ఇంటింటికి ఇవాళ 600 రోజులుగా వస్తున్నా ఇప్పటి వరకు 6 గ్యారంటీలు అమలు చేయలేక చతికిల పడ్డది. ఆఖరికి మరి అప్పెక్కడ ఉడతలేదు, మరి ఎక్కడికైనా పోతే చెప్పులెత్తుకపోతాడా అని చూస్తున్నాడు అని చెప్పి తెలంగాణ ప్రతిష్టను పూర్తిగా దిగజార్చిండు రేవంత్ రెడ్డి. ఇవాళ వాళ్లకు పరిపాలన చేతగాక తెలంగాణను అధోగతి పాలు చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, కొలువు తీరేదెప్పుడు, టీజీపీఎస్సీ గ్రూప్స్ ఉత్తీర్ణులకు తప్పని ఎదురుచూపులు, ఉద్యోగాలకు ఎంపికైన కోర్టు కేసులతో కాలయాపన అని చెప్పి మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి గ్రూప్ 1లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయని చెప్పి ఏదైతే దానికి సంబంధించి మరి ఇక్కడ విద్యార్థులు దాని అభ్యర్థులు కోర్టుకు పోయినో మరి అవకతవకలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు దొరకడంతో కోర్టు పూర్తి స్థాయి విచారణ చేస్తా ఉన్నది. దాంతో గ్రూప్ 1 మరి ఇక్కడ అయిపోతేనే గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా జరుగుతాయి. కాబట్టి మరి గ్రూప్ 1 నియామకాలు ముందుగా పూర్తి కావాలి. లేదంటే గ్రూప్ 2, గ్రూప్ 3 పెడితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరి ఈ 3 వచ్చిన వాళ్ళు మరి గ్రూప్ 2లో, గ్రూప్ 2 రాని వాళ్ళు గ్రూప్ 3లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ వాళ్ళు గ్రూప్ 1కు ఎలిజిబుల్ అయితే అది వదిలేసుకొని ఇటు వస్తే మళ్ళీ అవి ఖాళీగా ఉండే పరిస్థితి ఉంటాయి. కాబట్టి మరి గ్రూప్ 1 నియామకాలు పూర్తి చేస్తేనే గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా అవుతాయి. కాబట్టి మరి గ్రూప్ 1 అవకతవకలు తేలేది ఎప్పుడు, వాళ్ళు కొలువులలో కూర్చునేది ఎప్పుడు అని చెప్పి మరి దాని మీద కోర్టు నిర్ణయం కోసం వాళ్ళు ఆల్రెడీ మరి ఎంపికైనామని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు తమ పరిస్థితి, మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని చెప్పి మరి ఆవేదనతోటి ఎదురు చూస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక పాక్పై దౌత్య యుద్ధానికి 7 బృందాలట, 7 సారథులను ప్రకటించిన కేంద్రం.
విపక్షాల నుంచి శశి థరూర్, కనిమొళి సుప్రియ సూలేకి అవకాశం ఈ నెలాఖరు నుంచి విదేశాల్లో పర్యటన అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ ద్వంద్వ విధానాలు ఏ విధంగా ఉంటాయి ఇక్కడ మనం చూడాలి. శశి థరూర్ అంటేనే మరి ఇక్కడ కేరళ నుంచి కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. శశి థరూర్ కాంగ్రెస్ తోటి అంటి ముట్టనట్టు వ్యవహరిస్తా ఉన్నాడు. మరి శశి థరూర్ మీద కేరళలో మరి ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రి మోడీ కూడా ప్రశంసల వర్షం కురిపించిండు. మరి అక్కడ దాళ్ళకు వీళ్ళకి మధ్యలో దూరం ఉన్నది. దాంతో వీళ్ళు ఏదైతే 4 పేర్లను ఇచ్చిందో ఆ 4 పేర్లను పక్కన పెట్టేసి ఇక్కడ శశి థరూర్ను తీసుకున్నది కాంగ్రెస్ తరఫున. మరి ఆయన కాంగ్రెస్ లో ఉండడం వేరు. ఈయన ఏం మాట్లాడిందంటే కేంద్రం తుంటరి మనస్తత్వంతో ప్రతిపక్షాలతో ఆటలాడుతోంది కాంగ్రెస్ ఆగ్రహం. ప్రజాస్వామ్యం అంటే కేంద్రానికి లెక్క లేకుండా పోయిందని ధ్వజం. ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ మాట్లాడుతూ ఉన్నది. కాంగ్రెస్ లో ఉండడం వేరు, కాంగ్రెస్ తోటి మరి అంటగాగడం వేరన్నట్టుగా మాకు కాంగ్రెస్ కు శశి థరూర్కు సంబంధం లేదన్నట్టు మాట్లాడింది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళనే ఉన్నాడు, ఇంకే పార్టీలో చేరలేదు. మరి ఆయన కేవలం కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్న శశి థరూర్ను ఇవాళ ఏదైతే మరి దౌత్యానికి సంబంధించి 7 సారథులను ఎంపిక చేసినో అందులో ఒక సారథిగా మరి కాంగ్రెస్ తరఫున ఎంపిక చేసినో మేము ఇచ్చిన పేర్లను కాకుండా ఇదెట్లా చేస్తానన్నారు. మరి ఇక్కడ తెలంగాణ కష్టపడికి అసెంబ్లీకి సంబంధించి మరి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా మరి ఇక్కడ ఫిరాయింపు ఎమ్మెల్యే ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వలసపోతే ఆయనను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పరిగణించి ఆయనకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఇచ్చిండు. ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళు ఉంటే తమకు ఇబ్బందులు అవుతాయి అని చెప్పి మరి ఇక్కడ టెక్నికల్ గా ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నాడని చెప్పి ఆల్రెడీ కండవ కప్పుకున్న వ్యక్తికి ఇస్తే తప్పులేదట. మరి ఇక్కడ కేంద్రం మాత్రం వాళ్ళ పార్టీలనే ఉన్నాడు. మరి ఇక్కడ ఏదంటే విధానాలతో విభేదిస్తా ఉన్నాడు కానీ మరి కాంగ్రెస్లోనే ఉన్నాడు. ఆయనకి ఇస్తేనేమో తప్పట. ఇది తప్పైనప్పుడు మరి తెలంగాణలో ఇచ్చిన పిఎస్సి చైర్మన్ ఎందుకు తప్పు కాదు? మరి ఇక్కడ మరి ఇది తప్పు కానప్పుడు అదెట్లా తప్పు అవుతుంది? ఇంకా ఇందులో శశి థరూర్ మీ సభ్యుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిండు. ఇదే కాంగ్రెస్ ద్వంద్వ విధానం అంటే ఈ విధంగా ఉంటది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అరాచకాలను మరి అక్కడ దాని మీద మాట్లాడేది అధిష్టానం. మరి ఇక్కడ బీజేపీని మాత్రం విమర్శిస్తూ ఉంటది. మరి ఇక్కడ బీజేపీదైనా తప్పే, ఇక్కడ చూసుకున్నట్టయితే మరి కాంగ్రెస్ దైనా తప్పే. కానీ ప్రతిపక్షంగా మరి ఏదైతే మీరు ఇక్కడ 3 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారో అక్కడ మీరు సక్రమంగా అమలు చేసి కేంద్రంలో ప్రతిపక్షంగా మీరు కొట్లాడాలి. కానీ మీరు తప్పులు చేస్తే మరి వాళ్ళకి అవకాశం వస్తుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అందుకే కాంగ్రెస్ పూర్తిగా అంతరించిపోతా ఉన్నది. మరి ఈ 3 రాష్ట్రాలలో కూడా సచ్చినా మళ్ళా అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక 1 కోటి మంది స్త్రీలను కోటీశ్వరులు చేస్తారట రేవంత్ రెడ్డి. మింగ మెతుకులేదు, మీసాలకు సంపంగ నూనె అన్నట్టున్నది మన రేవంత్ అన్న పరిస్థితి చూసుకున్నట్టయితే. మరి ఇక్కడ ఆడబిడ్డలను ఈరోజు ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో మీ ఓట్లతోనే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ, మా ప్రభుత్వం అనుకుంటుంది. ప్రతి ఆడబిడ్డను 1 కోటి మందిని ఇందులో సభ్యులుగా చేర్చి ఆ 1 కోటి ఓట్లతోనే రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని 1 కోటి మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ, మింగ మెతుకులేదు, మీసాలకు సంపంగా నూనె అని నన్ను ఎవరు నమ్ముతలేడు, నాకు ఎక్కడా పోడుతలేదు, నేను ఏనంగియాలని ఉద్యోగులకు 5 డిఏలు చెల్లించలేని అసమర్థ ముఖ్యమంత్రి ఈరోజు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తారట. అంటే 1 కోటి కోట్లు. మరి ఇక్కడ 1 కోటి కోట్లు కనుక నువ్వు సంపద సృష్టించగలిగితే మరి అలా ఏదైతే ఒక తెలంగాణ రాష్ట్రమే మరి ఇక్కడ ప్రపంచంతో పోటీ పడుతుంది. నిజంగానే నువ్వు 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తే అసలు మహిళలే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవ్వరు ఇంకా వేరే పార్టీకి ఓటు వేయరు. మరి 1 కోటి మందిని కోటీశ్వరులను చేయకపోతే మరి కాంగ్రెస్ నుంచి ఓటు అడగవా అనే విషయాన్ని కూడా గమనించాలి. తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. వీటి కోసం ఉచ్చుబ్బులకు పోతే మనకు బువ్వ దొరకదనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఏదో అవ్వకు బువ్వ పెట్టినాడట, పిరతల్లికి బంగారు గాజులు కొనిస్తా అన్నట్టు మరి మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, గతి లేదు. ముసలులకు 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నాడు, గతి లేదు. దివ్యాంగులకు 6000 పెన్షన్ చేస్తా అన్నాడు, గతి లేదు. మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నాడు, ఆ బంగారం గతి లేదు. ఇవాళ 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తారట. 4 ఆర్టీసీ బస్సులు ఇచ్చి 4 మరి ఏదైతే సోలార్ ప్లాంట్లు ఇచ్చి 1 కోటి మందిని కోటీశ్వరులను ఏ విధంగా చెప్తావు రేవంత్ రెడ్డి? మాటలు మాట్లాడడానికన్నా
కొంచెం అద్దుపద్దు ఉండాలి. 6 గ్యారంటీల పేరుతోటి మరి ఇక్కడ నువ్వు ఇచ్చిన 500 రోజులు దాటి 600 రోజులలో పడ్డా ఇంకా అమలు చేయలేని మరి ఇక్కడ ఏదైతే అసమర్థగా పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇలా 1 కోటి మందిని కోటీశ్వరం చేస్తా అని శివులను సంతోషపెడతా ఉన్నాడు. ఈ ప్రకటన ద్వారా మరి ఇక్కడ కాంగ్రెస్ ను భూస్థాపితం చేయదలుచుకున్నాడా మరి ఇక్కడ రేవంత్ రెడ్డి? ఎందుకంటే 6 గ్యారంటీలే నీతో సాధ్యం కావడం లేదు. ఇక 1 కోటి మందిని కోటీశ్వరం చేస్తా అనేది ఎంత పెద్ద అబద్ధమో, అసలు నీ నోట్ల నుంచి వచ్చింది ఏ ఒక్కటి కూడా అమలు కాదని చెప్పి ఇప్పటికే తెలంగాణ ప్రజలకు తేట తెల్లమైన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మహిళల ఓట్లు మాకే, మళ్ళీ అధికారం మాదే, తప్పకుండా నీదే, 1 కోటి మందిని నువ్వు ముందు కోటీశ్వరులను చేయి, ఆ తర్వాత మరి నీకు ఖచ్చితంగా మరి నువ్వు కోటీశ్వరులను చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే ఓటు అనుకుంటానో 1 కోటి ఓట్లు, ఆ 1 కోటి ఓట్లు కాదు, ఆ 1 కోటికి ఇంకా ఇంకో 1 కోటి కూడా యాడ్ అయితే 2 కోట్ల ఓట్లు నీకే వస్తాయి. మరి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటే అడగాని కూడా నువ్వు ఖచ్చితంగా ఏదైతే దాని మీద మరి ఇక్కడ మాట మీద నిలబడాల్సి ఉంటుంది, ప్రమాణం చేయాలి. ఆయన దేవుళ్ళ మీద ఓట్లేసే రుణమాఫీ చేస్తా అని ఇటు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి, యములాడ రాజన్న, సమ్మక్క సారలక్క, బాసర సరస్వతి మీద ఓట్లేసే నువ్వు రుణమాఫీని సగానికి సాపజుట్టేసినవి. ఇలా 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తా అంటే ఏది నమ్మసత్యమైన విషయమైన అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈ గచ్చిబౌలి స్టేడియంలో సందడిగా మిస్ వరల్డ్ స్పోర్ట్స్ డే, స్ప్రింట్, షార్ట్ పుట్, బ్యాడ్మింటన్, ఫిట్నెస్ రన్, చెస్ పోటీలు, మిస్ ఎస్టోనియా ఎలిస్ రాన్మాకు స్వర్ణమట, రామోజీ ఫిల్మ్ సిటీ సందర్శన, బాహుబలి కుర్చీలో సెల్ఫీలు, నేడు సచివాలయానికి అందాల భామలు. మరి ఇక్కడ అందాల పోటీలలో ఏ విధంగా మునిగి తేలుతా ఉన్నారు వీళ్ళంతా. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే అందాల పోటీలకు ఇచ్చిన మరి ప్రిఫరెన్స్ అనేది రైతు సమస్యల పరిష్కారానికి కానీ 6 గ్యారంటీల అమలుకు కానీ మరి ఇవ్వడం లేదు. మరోవైపు ఈ అందాల పోటీలలో మునిగి తేలుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి అన్న మరి ఈయన ప్రభుత్వ కార్యక్రమాలలో ఈయన యథేచ్ఛగా పాల్గొంటా ఉన్నాడు. మరి ఇక్కడ అందాల భావనలకు సంబంధించి ఇక్కడ మరి మంత్రి గారితో మెమెంటోలు చెప్పి ఈయనతోటి మెమెంటోలు ఇప్పిస్తా ఉన్నారు. నేను కనీసం వార్డు మెంబర్ కూడా కాదు, కేవలం ముఖ్యమంత్రికి అన్న అనే హోదాతోటి వీళ్ళు మొత్తాన్ని రాష్ట్రాన్ని మరి ఏ విధంగా హస్తగతం చేసుకుంటా ఉన్నారు, ఏ విధంగా అధికారుల మీద మంత్రుల మీద పెత్తనం చెలాయిస్తా ఉన్నారు, ఏ విధంగా ఒకవైపు కాళేశ్వరంలో మరి ఇక్కడ మంత్రి నియోజకవర్గానికి సంబంధించి పెద్దపల్లి దళిత ఎంపీని మరి ఇక్కడ ప్రజల ఓట్లతోటి గెలుపొందినటువంటి దళిత ఎంపీకేమో ప్రోటోకాల్ లేకుండా అవమానం, కనీసం ఫోటోలు లేకుండా వాళ్ళను మరి నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళను కనీసం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళను ఒక ఫోటోలు కూడా వేయకుండా, పిలవకుండా, ప్రోగ్రామ్స్లకు పిలవకుండా ఈ రకంగా అవమానాలు చేసుకుంటూ వీళ్ళు మాత్రం పెద్ద ఎత్తున అన్నలకు తమ్ములకు కూడా ప్రోటోకాల్ పెట్టుకుంటూ వీళ్ళు ఇక్కడ చూసుకున్నట్టయితే సర్కార్ ఫ్లెక్సీల్లో కనిపించిన పెద్దపల్లి ఎంపీ ఫోటో. పెద్దపల్లి ఎంపీ ఎవరంటే కాకా కుటుంబానికి సంబంధించిన కాకా మనవడు, మరి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ కూడా ఫ్లెక్సీలలో కూడా ఫోటోలు మాత్రం కనిపించాయి. ఎందుకు అని అంటే మన అక్కడ శ్రీధర్ బాబు ఆయనకు పడదు కాబట్టి ఆ పడనప్పుడు ఇంకా ఆయన ఫోటోలను ఏ విధంగా వీళ్ళు ఉంచుతారన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ రకంగా మరి అవమానాలకు గురి చేస్తా ఉన్నారు. మరి కనీసం ఆయన ఫోటోలు కూడా పెట్టకుండా అవమానం చేసిన మరి ఈ అన్న తమ్ములకు మాత్రం ఇక్కడ ప్రోటోకాల్ ఇప్పించుకుంటా ఉన్నాడు. ఇది కాంగ్రెస్ మరి దళితుల పట్ల అవలంబిస్తున్నది. అదేవిధంగా కాకా కుటుంబం మీద దుద్దిల్ల కుటుంబం ఏ విధంగా మరి ఇక్కడ అణచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. దళితుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబుకి ఎంత ప్రేమ ఉన్నది. అదేవిధంగా అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ఒక ఎంపీకి ఏమో ప్రోటోకాల్ ఇయ్యారు, మరి ఇక్కడ వార్డు మెంబర్ గానే తీసుకొచ్చి మంత్రుల మీద ఆజమాయి చేయిస్తారు, అధికారుల మీద ఆజమాయి చేయిస్తారు. ఆయన కలెక్టరేట్కి వెళ్తే ఎదురుగా కలెక్టర్ వచ్చి స్వాగతం పలికి తీసుకుపోయి లోపల కూర్చునేటుంటాడు ఛాంబర్లో. ఈ రకంగా కుటుంబ పాలన అనే అన్న సన్నాసులు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కుటుంబ పాలన అంటే మరి ఇంట్లో వాళ్ళు ప్రజల ఓట్లతోటి గెలిచి ఆడ
అలా చట్టసభలలో కూర్చుంటున్నారు. మరి వీళ్ళు చూసుకున్నట్టయితే కనీసం వార్డు మెంబర్ కూడా గెలవనోళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అజమాయిషి చేయిస్తా ఉన్నారు. మరి ఇక్కడ అధికారుల నెత్తిల మంత్రుల నెత్తి మీద కూర్చుని పెడతా ఉన్నారు. ఈరోజు సెటిల్మెంట్లు చేస్తా ఉన్నారు. నానా రకాల మరి ఇక్కడ దందాలు చేసుకుంటా మరి ఇక్కడ కుటుంబ పాలనతోటే కాకుండా మరి ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. కాంగ్రెస్ కాదని శశి తరూర్కు పట్టం, అఖిలపక్ష బృందాల్లో ఒకదానికి నేతృత్వం, కాంగ్రెస్ కాదని అనే ఏదైతే ఈ తాబేదారు గాడు ఇక్కడ ఎందుకో ఈ రకంగా వార్త రాయలేకపోయాడు ఆంధ్రజ్యోతి కిట్టిగాడు. మరి ఇక్కడ ఏదైతే పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా మరి బీఆర్ఎస్ నుంచి వలస వెళ్లిన ఎమ్మెల్యేకు ఫిరాయింపు ఎమ్మెల్యేకి ఇచ్చిన రోజు ఇట్లా రాయలేదు. రాధా కిట్టి కానీ ద్వంద్వనీతి ఏ విధంగా ఉంటుంది, రేవంత్ రెడ్డి బూట్లు నాకేటోనికి ఏ విధమైన వార్తలు ఉంటాయి, ఇక్కడ తప్పు అని నీకు కనబడ్డప్పుడు అది తప్పు కాదా, ఇదన్నా ఇంకా ఈయన కాంగ్రెస్ నుంచి బయటికి పోలేదు, వాడు ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి మరి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇచ్చిండు. ప్రతిపక్ష నేత సూచించిన వ్యక్తులకు ఇవాళ అక్కడ హరీష్ రావు పిఎస్సి చైర్మన్ అయితే మన తప్పులన్నీ కూడా బయటపడతాయని చెప్పి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ప్రతి లెక్క చెప్పాలి. కాబట్టి మరి ఇక్కడ ప్రతిపక్షం నుంచి ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ఫిరాయింపు ఎమ్మెల్యేకు నిబంధనల విరుద్ధంగా ఇచ్చిండ్రు. ఇలా కాంగ్రెస్ ఎంపీకి ఇస్తే ఎందుకు తప్పని మరి కిట్టిగాడు రాసిందో అర్థం చేసుకోవాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే అద్భుతాల ఒడిలో అందాల సరేట రామోజీ ఫిల్మ్ సిటీ సంబంధించి అలా అందాల భామలందరూ కూడా నిన్న రోజున ఫిల్మ్ సిటీని సందర్శించిండు. మరి ఆ రామోజీ ఫిల్మ్ సిటీ ఒక అద్భుతాల అందాల ఒడి అయితే ఆ అందాల ఒడిలో ఈ అందాల సందడి అని చెప్పి దీనికి ప్రత్యేకంగా మనకు వార్తను ప్రచురించింది. మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేక కార్డులు ఇస్తారట. ఆ కార్డుల ద్వారా ఏమవుతుందో, ఆ మహిళలకు ఏమవుతుందో, మరి ఇక్కడ 15 నెలల నుంచి ఆ 2500 ఎందుకు ఇస్తలేడో, తులం బంగారం ఎందుకు ఇస్తలేడో, ఇంకా ఆశలు ఎందుకు పెడతాడో, చేతగాని మరి మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవైపు పూర్తి స్థాయిలో అప్పుల్లో ఊరుకపోయిన రాష్ట్రం దివాలా తీసింది అంటాడు, మన తెల్లారే రైజింగ్ తెలంగాణ అంటాడు, అభివృద్ధిలో మనతోటి ఎవరు పోటీ వాళ్ళలేరని చెప్పి ఉప ముఖ్యమంత్రి చెప్తాడు. ఈ రకంగా అసలు వాళ్ళు మాట్లాడే మాటలకు వాళ్ళు చేసే చేష్టలకు పొంతలు లేకుండా కేవలం ప్రజలను చెవులను సంతోషపెడుతూ వీళ్ళు మరి ఇక్కడ ఆశల పల్లకిలో ఊరేగిస్తూ ఈ పదవీ కాలాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప మళ్ళీ మేము అధికారంలోకి రావాలంటే ఇచ్చిన హామీలను ఏ విధంగా నిలబెట్టుకోవాలని ఏ ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఆలోచన చేయడం లేదు. ఎవరికి అందిన కాడికి దండుకో అన్న సందంగానే వ్యవహారం నడుస్తూ ఉన్నది, ఆధిపత్య పోరు నడుస్తూ ఉన్నది, కుటుంబ పాలనలు నడుస్తూ ఉన్నాయి. ఎవరికి వారు వాళ్ళ కుటుంబ సభ్యులను మరి ఇక్కడ ఏదైతే జనాల మీదకి వదిలిన అనే విషయాన్ని అయితే మనం ఇక్కడ గమనించాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.